హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వీడియో వచ్చేసి మన వేములవాడ రాజన్న టెంపుల్ దగ్గర అయితే మనకు శివరాత్రి అప్పుడు పెద్ద జాతర అయితే జరుగుతుంది. ఇట్లా చాలామంది పిల్లలు తీసుకొని నైట్ టైంలో వస్తూ ఉంటారు. మేము కూడా వెళ్ళినాం. మీరైతే ఎంటర్ అయ్యేటప్పుడు ఇట్లా మన బ్రిడ్జ్ పైన అయితే లైటింగ్స్ పెడతారు. ఇక్కడ చాలా బాగుంటుంది. ఇక్కడ మనకు ఎగ్జిబిషన్స్కి అయితే లోపలికి అయితే పోయినాము. అక్కడ ఎంట్రీ టికెట్ అయితే ఒకరికి 80 రూపీస్. పోయిన తర్వాత చిన్న చిన్న ఇట్లా షాప్స్ అయితే పెట్టుకొని ఉంటారు. పిల్లలకు సంబంధించినవి జ్యువెలరీ కానీ అన్ని రకాలుగా. ఇదైతే బయట, లోపలికి వెళ్ళే ముందు ఇక్కడ మేము చిన్నోడైతే బాగా ఎంజాయ్ చేసిండు. మా చిన్నోడు ఇది కూడా మనకు చిన్న పిల్లలకు చూడండి వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో. ఇప్పుడు ఒకసారి ఇలా బయటికి తీసుకొస్తే చాలా బాగుంటుంది. అన్ని టైమ్స్లో మనం బయటికి తీసుకెళ్ళాం కదా పిల్లల్ని, అలా ఇలాంటి టైమ్స్ తీసుకొస్తే బాగుంటుంది. ఇది కూడా అలానే జంపింగ్ అంట, ఇట్లా పైన జంప్ చేస్తూ ఉంటారు. ఇదైతే వాటర్లా మనకు చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు పిల్లలైతే. ఇది వచ్చేసి కారు తిరగడం చూడండి, జంపింగ్స్ అలాంటివి. మా బాబుని ఇది ఆడిపోరా అంటే చాలా భయపడ్డాడు. ఇక్కడైతే ఇవి రింగ్స్ వేయడం నేనైతే ట్రై చేసా. ఫస్ట్ రింగ్ వేసా. ఫస్ట్ రింగ్ అయితే 11th నెంబర్ మీద పడ్డది. మా వానికి అయితే ఒక చిన్న బొమ్మ అయితే వచ్చింది, కానీ అప్పుడు వీడియో తీసుకోలేదు. నెక్స్ట్ వేసిన రింగ్స్కి అయితే ఏమీ పడలేదు, బ్యాడ్ లక్. ఫస్ట్ వేసిన రింగ్ అయితే మనకు 11th నెంబర్లో మా వానికి అయితే ఒక బాణము తుపాకీ అయితే వచ్చింది. వేసినందుకు అదైతే ఒకటి వచ్చింది చూడండి. కానీ సరదాగా ఇలా ఎప్పుడో ఒకసారి 1 ఇయర్కి ఒకసారి ఆడితే బాగుంటుంది. చూడండి, చాలా ట్రై చేసినా కానీ బ్యాడ్ లక్ రాలేదు. ఒకటైతే వచ్చింది ఆడినందుకు, అది హ్యాపీనెస్ బాగా. మీరు కూడా ఎప్పుడైనా వెళ్తే తప్పకుండా ట్రై చేయండి, ఇలాంటివి ఆడండి. జస్ట్ 50 రూపీసే కదా. ఇదైతే ఒకటి ట్రైన్లా ఉంది. స్టార్టింగ్ అయితే ఏమనిపించలేదు, మూవ్ అవుతున్న కొద్దీ, టర్నింగ్ అవుతున్న కొద్దీ భయం వేసింది. వీడియో తీస్తాను పెద్ద తోపులో ఫోన్ పట్టుకున్నా, కానీ ఒక 2 రౌండ్స్ తిరిగే వరకే భయం వేసింది. వీడియో ఆఫ్ చేసా. చూడండి, చాలా భయం వేసింది. ఎక్కాలి తిరగాలి అనే ఎగ్జైట్మెంట్ అయితే చాలా ఉండేది. ఒకసారి ఎక్కిన తర్వాత తెలిసింది ఇంకోసారి ఏది కూడా ఎక్కద్దు అనేసి. చూడండి, మా వెనక ఉన్న వాళ్ళైతే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మా బాబు అయితే కొంచెం కూడా భయపడలేదు, నేనే భయపడ్డాను బాగా. అది టర్నింగ్ అవుతున్నప్పుడు కింద ఉండి చూస్తే ఏం ఏర్పడలేదు, స్పీడ్ అనేది స్లోనే తిరుగుతుంది కదా అనిపించింది. కానీ మీదికి ఎక్కిన తర్వాత తెలిసింది మనకు టర్నింగ్స్ దగ్గర స్పీడ్గా మూవ్ చేస్తుండు అనేది.